కీర్తన గ్రంథం 63వ కీర్తన 1వ వచనం. దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. చూసారండి ఏం చెప్తున్నాడు దావీదు ఇక్కడ? దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. మనం ఉదయకాల సమయంలో లేచినప్పటి నుండి అనేక విషయాల కొరకు వెతుకుతూ ఉంటామండి. అవి మన పనిపాట్ల విషయం కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, వ్యక్తిగత విషయాలు కావచ్చు, మన అవసరతలు కావచ్చు, అనేక విషయాల కొరకు మనం వెతుకుతూ ఉంటాం. దావీదు ఇక్కడ అంటున్నాడు, దేవా నా దేవుడు నీవే, వేకువనే నేను వెతికెదను. అంటే ఇలా లేవగానే ఉదయకాల సమయంలోనే వేకువనే నేను వెతికెదను అన్నాడండి. క్రైస్తవుడుగా నీవు నీ దేవుణ్ణి వేకువనే వెతకాలి. నువ్వు లేచిన వెంటనే నువ్వు వెతకాలి. మొట్టమొదటిగా నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే నీ దేవుణ్ణి వేకువనే వెతకాలి. లేచిన వెంటనే నీ దేవుణ్ణి వెతకాలి. అలా వెతకకుండా తర్వాత ముందు మన పనుల కోసం చేసుకుంటూ మన పనులు వెతుక్కుంటూ తర్వాత ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు దేవుని వెతుకుదామంటే పనికిరాదండి. వేకువనే వెతకాలి అని చెప్పండి. దేవుని వేకునే వెతకాలి. అంటే దేవుని ఎలా వేకునే వెతుకుతున్నాం? ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవడం, లేదా వాక్యాన్ని వినాలి. అలా చేస్తుంటే నువ్వు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నావు అని అర్థం. వేకువనే నేను వెతికెదను, నీ ఫలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది. నీ మీది ఆశ చేత నేను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. అంటే ఇంతకీ వేకువనే నువ్వు దేవుని వెతుకుతుంటే ఎందుకు దేవుడు ఇక్కడ దావీదు దేవుని వెతుకుతున్నాడు అని అంటే చూసినట్లయితే దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క ప్రభావాన్ని చూడాలని. ఎక్కడండి దేవుని బలం నీకు కనిపిస్తుంది? దేవుని ప్రభావం అంటే వాక్యం, ప్రార్థనలో దేవుని బలం, వాక్యంలో దేవుని యొక్క మరి ప్రభావం నీకు కనిపిస్తుంది. ఆ రెండు నువ్వు పొందుకోవాలంటే, ఆ రెండిటిని నువ్వు చూడాలంటే వేకువనే లేచి నీ దేవుని నువ్వు వెతకవలసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. వేకువనే లేచి నీ దేవుని ఎప్పుడైతే వెతుకుతావో ఆయన బలాన్ని నువ్వు చూస్తావు, ఆయన యొక్క ప్రభావాన్ని నీవు చూస్తావు. అండి ఇంకో సందర్భాన్ని కూడా చూద్దామండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. చూసానండి, దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవుడు కూడా నిన్నేం చేస్తాడు? ప్రేమిస్తాడు. దేవుని నువ్వు ప్రేమించే స్థితిలో లేవనుకోండి, ఏంటి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడికి మన మీద ప్రేమ ఉంది. భూమి మీద మనుషులు విస్తరించినప్పుడట దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడట. అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి ఆయన ద్వారా మనకి ఏమిచ్చాడు? రక్షణ, నిత్య జీవాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. దేవుని నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. దేవుని నువ్వు ప్రేమించుకుంటా లోకాన్ని ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమించడండి. ఆయన ఆల్రెడీ ప్రేమ చూపించాడు నీ మీద. ఆయన ఆల్రెడీ ప్రేమ చూపించాడు. సిలువలో తన కుమారుని బలిచ్చాడు. ఆయన ప్రేమ చూపించాడు. ఇప్పుడు నువ్వు ప్రేమించాలి దేవుణ్ణి. నువ్వు ప్రేమిస్తేనే దేవుని చేత ప్రేమించబడతావు. కింద చెబుతున్నట్టు చూడండి, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు అన్నాడంటే. చూసారా, దావీదు అంటున్నాడు, నా దేవుడు నీవే, వేకువనే నేను వెతుకుతును అన్నాడు. సామెతల గ్రంథంకి వచ్చేసరికి ఏమని, ఎలా వెతకమని చెప్తున్నాడు చూడండి. ఇక్కడ నన్ను జాగ్రత్తగా వెతికే వారే నన్ను కనుగొంటారు అని చెప్పాడు. అంటే దేవుని వెతికే విషయంలో నీకు ఏం కావాలంటే జాగ్రత్త కావాలి. దేవుని వెతికే విషయంలో ఏం కావాలి? జాగ్రత్త కావాలి. ప్రార్థనలో జాగ్రత్త కావాలి, వాక్యాన్ని వినటంలో జాగ్రత్త కావాలి, వాక్యాన్ని చదవటంలో నీకేం కావాలంటే జాగ్రత్త కావాలండి. జాగ్రత్తగా మనం ఎవడో ఒక బండి నడుపుతున్నాం అనుకోండి, జాగ్రత్తగా నడపకపోతే ప్రమాదానికి గురవుతాం. అలాగే మనం ఇంకేదైనా ఒక గట్టు మీద నుంచి వెళ్తున్నాం అనుకోండి, జాగ్రత్తగా నడవకపోతే ఏమైపోతాం? పడిపోతాం. మనం అలాగే ఏ విషయంలో చూసినట్లయితే జాగ్రత్త మనకు అవసరం అండి. జాగ్రత్త మనకి అవసరం. అయితే ప్రార్థన విషయంలో నీకేం కావాలి? జాగ్రత్త కావాలండి. వాక్యం వినటంలో కూడా ఎలా ఉండాలి?
జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించాలి, వెతకాలి దేవుని. జాగ్రత్తగా వాక్యాన్ని చదవాలి. చదవడంలో కూడా చదువు వచ్చినటువంటి వారు జాగ్రత్తగా వాక్యాన్ని చదవాలి. ఏదో చదివాం, ఏదో నాలుగు మాటలు చదివాం అన్నట్టుగా ఉండకూడదండి. జాగ్రత్తగా అందులో ఏముంది, అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, అందులో నుంచి ఏమి రాయించాడు దేవుడు అని జాగ్రత్తగా చదవాలంట. వాక్యాన్ని వినేటప్పుడు కూడా అనాలోచనతోని, అశ్రద్ధతోని, నిర్లక్ష్యంతోని వాక్యాన్ని వినకూడదండి. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, మనకు వచ్చినటువంటి జబ్బు నిమిత్తం, అనారోగ్యం నిమిత్తం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. లోపల పిలిచారు, టెస్టులు చేశారు. చేసిన తర్వాత ఇదిగో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది అని డాక్టర్ చెప్పాడు అనుకోండి. డాక్టర్ మాట్లాడుతుంటే మనం కొనుక్తుంటామా? డాక్టర్ మాట్లాడుతుంటే ఇటో అటు గోడల కాసి చూసుకుంటామా? చూసుకోమండి. జాగ్రత్తగా చెవులు, మనస్సు ఆ డాక్టర్ మాటల మీద ఉంచుతుంది. మరి ఇక్కడ సర్వలోకాన్ని నోటి మాట చేత కలిగించి తన కుమారుడైన యేసుక్రీస్తు నీ కొరకు బలిగా అర్పించి రేపు ఉన్నతమైనటువంటి ఆ లోకంలోనికి నిన్ను తీసుకొని వెళ్ళటానికి తన వాక్యాన్ని ఇచ్చి, తన ప్రేమనిచ్చి, తన కుమారుడిని నీ కోసం బలి చేసి సమస్తాన్ని నీకు ఇచ్చినటువంటి దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వు ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వినాలి. వాక్యాన్ని వినేటప్పుడు, వాక్యాన్ని చదివేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీలో జాగ్రత్త అనేటువంటిది ఉండాలి. జాగ్రత్తగా దేవుడిని ఆరాధన చేయాలి. జాగ్రత్తగా ఆరాధన విషయంలో కూడా జాగ్రత్తగా దేవుడిని ఆరాధన చేసే వ్యక్తిని ఉండాలి. ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు అన్ని విషయాల్లో కూడా నువ్వు జాగ్రత్త అనేటువంటిది నీకు ఎంతో అవసరం. జాగ్రత్త అనేటువంటిది అవసరం అండి. మరొకసారి చదువుతున్న మాటలు 17 వచనాన్ని, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. అంటే దేవుణ్ణి నువ్వు కనుక్కోవాలంటే జాగ్రత్తగా వెతకాలి. హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతకాలి. జాగ్రత్తగా దేవుని వెతికితేనే దేవుడిని నువ్వేం చేస్తావు? కనుక్కుంటావు అండి. లేకపోతే దేవుడిని కనుక్కోలేవట. సందర్భాన్ని కూడా చూద్దామండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి. చూడండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి. ఏం చెప్పాడండి దేవుడు? ఏం చేయమని చెప్పాడు? దేవుని నువ్వు ఆశ్రయించాలట. నీకు ఆశ్రయం అంటే నీకు సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించాలి. నువ్వు ప్రార్థనలో ఆశ్రయించాలి ఆయన్ని. ఆయన మీద ఆనుకొని జీవించాలి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, దేవుని సన్నిధినట నిత్యము వెతకుడి. దేవుని సన్నిధి అంటే ఏంటో తెలుసండి? దేవుని సన్నిధి ఏంటో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువు మాట చెప్తుంది, ఎక్కడ 2, 3 కలిసి నా నామమున ప్రార్థన చేస్తారో అక్కడ నేను వారి దగ్గర వారితో ఉన్నాను. అంటే నీవు నీ భర్త ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, అది దేవుని సన్నిధి. నీ పిల్లలు నువ్వు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, దేవుడు ఉంటాడు. ఏమండి, నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నా దేవుని సన్నిధి ఉంటుంది అక్కడ. నువ్వు ఇద్దరుగా ప్రార్థన చేసినా, కుటుంబ సమేతంగా ప్రార్థన చేసినా, ఒక్కరు నువ్వు ప్రార్థన చేసినా దేవుని సన్నిధి ఉంటుందండి. దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధి అంటే అర్థం ఏంటంటే దేవుడు అక్కడ ఉంటాడు. ఆయన ప్రెజెన్స్, ఆయన సన్నిధానంగా ఆయన ప్రెజెన్స్ అక్కడ ఉంటుందండి. ఆయన సన్నిధి, ఆయన ఉంటాడు అక్కడ. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉంటాడు, నువ్వు ఇద్దరుగా ప్రార్థన చేసేటప్పుడు ఆయన సన్నిధి, ఆయన అక్కడ ఉంటాడు. కాబట్టి అక్కడ అంటున్నాడు చూడండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి. అంటే ప్రతిరోజు, ప్రతి నిత్యము దేవుల్లో నువ్వు గడపాలి. ప్రార్థనలో గడపాలి, వాక్యంలో గడపాలి, భక్తిలో గడపాలి, విశ్వాసంలో గడపాలి. దేవుడు నువ్వు గడుపుతూనే ఉండాలండి. ప్రతి నిత్యము దేవుని సన్నిధిని వెతకమని చెప్పండి. ప్రతి నిత్యం. ఒకరోజు వెతికిస్తే సరిపోదు, ఏదో ఒక వారం రోజులు వెతికి ఆగిపోతే సరిపోదండి. ప్రతిరోజు దేవుని వెతకాలి, ప్రతి ఉదయం దేవుని వెతకాలి, ప్రతి రాత్రి దేవుని నీవు వెతకాలి. దావీదు అంటున్నాడు, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని ఆశ ఉంది అంటున్నాడండి. ఈరోజు నీవు దేవుని వెతికే వ్యక్తిగా ఉండాలి. ప్రతి నిత్యము దేవుని వెతికే వ్యక్తిగా ఉండాలి. ప్రతి నిత్యము దేవుని వెతికే వ్యక్తిగా నీవు ఉండాలి.
అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఇంకో మాట చెప్పాడండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. అంటే ఏం వెతకాలంటే ఆయన సన్నిధిని నిత్యము ఏం చేయాలి, నువ్వు వెతకాలి. అప్పుడు ఏం దొరుకుతుందో తెలుసా, ఆయన నువ్వు కనుగొంటావు. దేవుడు దొరుకుతాడు, దేవుడు దొరుకుతాడని. వెతకుడి మీకు దొరకబడును, దొరుకుతాడైనా నీకు, కనుగొంటావు ఆయన్ని. వెతికితే ఆయన్ని శ్రద్ధగా వెతికితే, జాగ్రత్తగా వెతికితే ఆయన కనుగొంటాడు. ఆయన బలాన్ని నువ్వు అనుభవిస్తావు, ఆయన ప్రసన్నతను నువ్వు అనుభవిస్తావు, ఆయన ప్రభావాన్ని నీవు అనుభవిస్తావు. అంటే ఆయన ప్రభావాన్ని నీవు అనుభవిస్తావు. అయితే ఇప్పుడు దేవుడు ఒక మంచి మాట రాయించాడు. ఆ మాట మనం చూద్దామండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువు. గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియచేయుచున్నది. ఏమంటే గొప్ప సందడి కలిగినటువంటి ఆ స్థలములో, అలాగే పురద్వారాల్లో పట్టణాల్లో కూడా జ్ఞానం అట ఏం చేస్తుందట, ప్రకటించు తెలియచేస్తుందట. ఏమైనా చూడండి 22వ వచనంలో, ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు, అపహాసకులారా మీరు ఎన్నాళ్ళు అపహాస్యము చేయిచు ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. జ్ఞానం అట 3 మాటలు పలికిందంటండి. జ్ఞానం అనగా యేసుక్రీస్తు. ఏమని చెప్తారు, గొప్ప సందడి గల స్థలాల్లో, పురద్వారాల్లో, పట్టణాల్లో నట జ్ఞానము ప్రకటించుచు తెలియచేయుచున్నదట. ఏమని చెప్తుందనంటే, జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూడదు. ఈరోజు వాక్యం అనే జ్ఞానం లేకపోతే దేవుడు అంటున్నాడండి, ఎన్నాళ్ళు వాక్యం తెలుసుకోకుండా ఉంటారు, ఎన్నాళ్ళు సత్యాన్ని ఎరగకుండా ఉంటారు, ఎన్నాళ్ళు వాక్యం యొక్క అనుభవాన్ని సంపాదించలేకుండా మీరు ఉంటారు అని అడుగుతున్నాడండి దేవుడు. ఎన్నాళ్ళు మన రక్షణ పొందుకొని 3, 2, 10, 20, 30, 40, 50 సంవత్సరాలైనా దేవుని గురించి మనకు తెలుసుకోకపోతే, వాక్యం అనే జ్ఞానం మనం లేకపోతే, దేవుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటో తెలుసా, జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూడదు. ఎన్నాళ్ళండి దేవుడి కోసం తెలుసుకోకుండా మనం ఉంటాం, ఎన్నాళ్ళు వాక్యం తెలుసుకోకుండా ఉంటాం, ఎన్నాళ్ళు వాక్యం యొక్క అనుభవం లేకుండా మనం ఉంటాం. ఒకసారి ఆలోచించేయండి. ఇంకా అంటున్నాడు చూడండి, అపహాసకులారా మీరు ఎన్నాళ్ళు అపహాసము చేయుచు ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకునే స్థితిలో మీరు ఉంటారు. ఎంతవరకు వాక్యాన్ని అసహించుకునే స్థితిలో ఉంటారు అంటున్నాడండి. 23వ వచనం చదువుతాం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుతాను. దేవుడు గద్దిస్తున్నప్పుడు, వాక్యం ద్వారా గద్దిస్తున్నప్పుడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, ఆదివారం దేవుడు గద్దించినప్పుడు, గృహ కొడుకుల్లో దేవుడు గద్దించినప్పుడు, స్త్రీల కొడుకుల్లో దేవుడు గద్దించినప్పుడు నువ్వేం చేయాలని చెప్తున్నాడో తెలుసండి. ఆలకించండి. గద్దింపు విని ఏం చేయాలట, తిరగాలట దేవుని వైపు. దేవుడు గద్దిస్తున్నప్పుడు ఏం చేయాలి, తిరగాలి దేవుని వైపు. తిరగాలి, దేవుని వైపు తిరిగిపోవాలి. మనం లోకం వైపు తిరిగిపోయాం. దేవుడు గద్దించినప్పుడు ఏం చేయాలి, దేవుని వైపు తిరిగిపోవాలట, దేవుని వైపు తిరిగిపోవాలట. ఆలకించండి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. మీరు నా గద్దింపు విని తిరిగితే, నా వైపు మరలితే, నా దగ్గరికి వస్తే, నా తట్టు చూస్తే, ఇదిగో నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశమును మీకు తెలియచేస్తాను, ఇదిగో వాక్యాన్ని మీకు తెలియచేస్తాను. ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో వాక్యాన్ని మీకు తెలియచేస్తాను. ఇంకా చెప్తామండి, దేవుడట పిలిచేటప్పుడట, వాక్యం ద్వారా పిలిచేటప్పుడు, సువార్త ద్వారా పిలిచేటప్పుడు, ఏమన్నా ఆదివారం నేను పిలిచేటప్పుడు, కూడికల్లో నేను పిలిచేటప్పుడు ఏం చేస్తున్నారో తెలుసండి, నేను పిలవగా మీరు వినకపోతే, వాక్యం మనకు చెప్పబడుతున్నా, వాక్యం బోధించబడుతున్నా, దేవుడు గద్దిస్తున్నా వినలేని పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేయాలండి. దేవుడు అట్ట చేయి చాపి రమ్మని చెప్పినప్పుడట ఏం చేస్తున్నారో తెలిసి ఎవ్వరూ లక్ష్యం పెట్టకపోయిరే. 25వ వచనం, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి. వాక్యాన్ని వినకుండా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయడం ఏంటో తెలుసా, త్రోసివేసడం. వాక్యాన్ని విని కూడా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయడం ఏంటి, త్రోసివేసాడు. వాక్యాన్ని అసలు వినకుండా ఉండడం త్రోసివేసేటువంటి వాక్యాన్ని. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినమని చెప్పాడండి. వాక్యాన్ని జాగ్రత్తగా వింటే దేవుని కనుగొంటామని చెప్పాడు.
ఇక్కడ అంటున్నాడు చూడండి, నేను చెప్పిన బోధ ఏమయు మీరు వెనక త్రోసివేసిరి. వాక్యాన్ని త్రోసివేసేటువంటి పరిస్థితిలో ఒకవేళ ఉన్నామేమో, మన హృదయంలోనికి చేర్చుకోకుండా, మన మనసులోనికి వాక్యాన్ని చేర్చుకోకుండా, వాక్యాన్ని రిజెక్ట్ చేసే పరిస్థితిలో, వాక్యాన్ని త్రోసివేసే పరిస్థితిలో ఉన్నామేమో ఒకసారి చూడండి. నేను గద్దింపగా లోబడకపోతే, దేవుడు వాక్యం ద్వారా గద్దిస్తున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనల్ని సరి చేయాలనుకున్నప్పుడు, దేవుడు మార్గంలో మనం నడిపించాలనుకున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడి మన వాక్యం ద్వారా గద్దిస్తున్నప్పుడు, ఆయన వాక్యానికి లోబడితే దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, అది జీవాన్ని పొందుకుంటావు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? నేను గద్దింపగా మీరు లోబడక పూర్తి లోపడలేదండి. ఇప్పుడు చూడండి 26వ వచనం, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను. ఏమిటి? దేవుడు మాట్లాడుతున్నాను వినకపోతే, దేవుడు గద్దిస్తున్నాను ఆలకించకపోతే, దేవుడు నిన్ను గద్దించినప్పుడు వాక్యం ద్వారా నువ్వు లోబడకపోతే, నీకు అపాయం వచ్చేటప్పుడట దేవుడు అట నవ్వుతాడట నేను చూసి. అర్థమైందంటే, నీకు అపాయం వచ్చేటప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు చూసి నవ్వుతాడట. నీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. నువ్వు భయపడుతున్నప్పుడు, ప్రాణ భయంతో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు, వ్యాధితో భయపడుతున్నప్పుడు, సమస్యలతో భయపడుతున్నప్పుడు, నువ్వు దేవుడు ప్రార్థన చేసిన దేవుడు అట్ట ఏం చేస్తున్నావు తెలుసా? నవ్వుతాడట నేను చూసి. ఇంకా చూడండి 27వ వచనం, భయము మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయములు కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఏమంటున్నాడు చూడండి దేవుడు ఇక్కడ, భయం అట తుఫాను వలె మీ మీదకు వచ్చినప్పుడు, మరణ భయం, ఆర్థిక భయం, కుటుంబ భయం, వ్యక్తిగత భయం, అనేక రకాలైనటువంటి భయం మీ మీద తుఫానుగా అకస్మాత్తుగా వచ్చేటప్పుడట ఇంకా చెప్తున్నాడు, సుడిగాలి వచ్చినట్లు అపాయం ఒకవేళ మీకు కలిగితే, మీకు కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు నేనేం చేస్తాను అంటున్నాడంటే అపహాస్యం చేస్తాడట. దేవుడు నవ్వుతాడటండి. దేవుడు నవ్వుతాడట. మనం చూసి ఆయన నవ్వుకుంటాడట. ఆయన చూసి భలే జరిగింది అనుకుంటాడట. ఎందుకో తెలుసా? ఆయన గద్దించినప్పుడు నువ్వు వినలేదు, ఆయన మాట్లాడినప్పుడు నువ్వు లోబడలేదు, ఆయన వాక్యానికి నీ హృదయాన్ని ఇవ్వలేదు, ఆయన చేతులు చాచినప్పుడు నువ్వు లక్ష్యం పెట్టలేదు, తృణీకరించావు, ఆయన బోధన తృణీకరించావు. ఆయన చేతులు చాపినప్పుడు, ప్రేమతో నీ దగ్గరికి వచ్చినప్పుడు, నిన్ను బ్రతిమిలాడినప్పుడు, వాక్యం ద్వారా నిన్ను గద్దించినప్పుడు, వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మాటను పట్టించుకోకపోతే, ఆయన గద్దింపుకు నువ్వు లోబడకపోతే, ఆయన వాక్యానికి నీ చెవులను ఇవ్వకపోతే, ఆయన బోధకు నీ హృదయాన్ని తెరవకపోతే, నీకు అపాయం వచ్చేటప్పుడు, నీకు భయం వచ్చేటప్పుడు, నీకు శోధన వచ్చేటప్పుడు, నీకు కష్టం వచ్చేటప్పుడు, దేవుడట నిన్ను చూసి అపహాస్యం చేస్తాడు. అపహాస్యం చేస్తాడట. దేవుని ప్రార్థన వింటాట, దేవుడిని చూసి సంతోషిస్తాడట, ఆనందిస్తాడట, అపహాస్యం చేస్తాడటండి. ఇంకా కింద చెప్తాడు చూడండి 28వ వచనం, అప్పుడు వారు నన్ను గురించి మొర్ర పెట్టుదురు. కానీ ఎప్పుడండి మొర్ర పెడతారు? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, తుఫాను వలె భయము నిన్ను కమ్ముకున్నప్పుడు, మరణ భయము నిన్ను వెంటాడుతున్నప్పుడు, శోధన నిన్ను వెంటాడుతున్నప్పుడు, మొదటగా ఆయన గద్దింపుకు లోబడక, ఆయన వాక్యాన్ని తృణీకరించి, ఆయన బోధకు చెవి యొక్కక, వాక్యాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన చెయ్యి చాచినప్పుడు, ఆయన తృణీకరించినప్పుడు, ఆయన లక్ష్యం పెట్టలేనప్పుడు, నీకు భయం వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, వారు నన్ను గూర్చి మొర్ర పెట్టుదరు. కానీ ప్రభువా మమ్మల్ని కాపాడు, ప్రభువా మాకు సహాయం చేయ, ప్రభువా మమ్మల్ని స్వస్థపరచు, ప్రభువా మమ్మల్ని బాగు చేయి, ప్రభువా మాకు తోడుగా ఉండు ప్రభు అని నువ్వు అప్పుడు మొర్ర పెడితే దేవుడు ఏమంటున్నాడో తెలుసండి, వారు నన్ను గూర్చి మొర్ర పెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందును, నేను సమాధానం ఇవ్వనాలకి, నేను జవాబు ఇవ్వను వాళ్ళ ప్రార్థనకి అంటున్నాడండి దేవుడు. అంటున్నాడు దేవుడు స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాటలండి. వాక్యం ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు నువ్వు ఆయన వైపు తిరిగితే దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఆయన వైపు తిరగకపోతే, వాక్యానికి లోబడకపోతే, ఆయన చెయ్యి చాచినప్పుడు నువ్వు లక్ష్య పెట్టకపోతే, నీకు అపాయం వచ్చేటప్పుడు, కష్ట దినములో, దుఃఖ దినములో, వ్యాధిలో, బాధలు, మమ్మల్ని కాపాడి బ్రతికించి బాగు చేయాలంటే దేవుడట నిన్ను చూసి అపహాస్యం చేస్తాడట. ఇంకేం చేస్తాడో చెప్పండి, వారు నన్ను గూర్చి మొర్ర పెట్టుదురు కానీ నేను వారికి ప్రత్యుత్తరం ఇవ్వను అని చెప్పాను. చూసారా? అంటే వాక్యానికి నువ్వు లోబడితేనే, దేవుడు చేసినప్పుడు ఆయన వైపు నువ్వు తిరిగితేనే,
దేవుడు గద్దించినప్పుడు ఆయన వైపు నువ్వు తిరిగితేనే, దేవుడు మాట్లాడినప్పుడు ఆయనకు నువ్వు భయపడితేనే, దేవుడు మాట్లాడినప్పుడు ఆయనకు నువ్వు లోపడితేనే, ఆయన వైపు చూస్తేనే, ఆయన్ని ఆశ్రయిస్తేనే, ఆయన మీద ఆనుకుంటేనే, ఆయన కొరకు నువ్వు బ్రతికితే, నువ్వు మొర్ర పెట్టినప్పుడు దేవుడు నీకు జవాబిస్తాడని. ఒకవేళ ఆయన వైపు నువ్వు చూడకుండా, ఆయన గద్దించినప్పుడు నువ్వు వినకుండా, ఆయన వాక్యానికి లోపడకుండా, ఆయన మాటలకి నీ చెవి ఇవ్వకుండా, ఆయన చేయి చాచినప్పుడు ఆయన తృణీకరించే పరిస్థితుల్లో, నిర్లక్ష్య పెట్టే పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉంటే, నీకు అపాయము, శోధన, కష్టము, దుఃఖము వచ్చినప్పుడు ప్రభువా మమ్మల్ని కాపాడంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించినా సరే ఏమివ్వడం? జవాబు ఇవ్వడండి. జవాబు ఇవ్వడం. కింద చెప్తాడు చూడండి మంచి మాట. నన్ను శ్రద్ధగా వెతికెదురు గాని వారికి నేను కనబడకుందును. మామూలప్పుడు నువ్వు శ్రద్ధగా వెతికితే, హృదయపూర్వకంగా వెతికితే, ఆయనకు లోబడి నువ్వు హృదయపూర్వకంగా వెతికితే, వాక్యానికి భయపడి నువ్వు హృదయపూర్వకంగా వెతికితే, వాక్యానికి గద్దింపుకి లోబడి భయపడి దేవునికి భయపడి నువ్వు హృదయపూర్వకంగా శ్రద్ధగా వెతికితే ఆయన కనుగొంటావు, ఆయన దొరుకుతాడు నీకు. కానీ వాక్యానికి లోపడకుండా, గద్దింపుకు లోపడకుండా, ఆయన చేయి చాచినప్పుడు నువ్వు నిర్లక్ష్య పెట్టి, ఆయన తృణీకరించి, నీకు అవసరం వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు, ఆయన వాక్యమే నీ జీవితంలో లేకుండా, ఆయన భయమే నీ జీవితంలో లేకుండా, ఆయన యొక్క సన్నిధి నీ జీవితంలో లేకుండా, నీకేదో అవసరం వచ్చిందని, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, దుఃఖం వచ్చిందని నువ్వు దేవుని వైపు చేతులు చాపితే దేవుని జవాబు ఇవ్వడండి. అలాగే కింద నేను చెప్తున్నానంటే అప్పుడట శ్రద్ధగా వెతుకుతానటండి. చూడండి మనుషులు ఎలా ఉంటుందంటే, మామూలప్పుడు దేవుడు ఎవరో అన్నట్టు ఉంటుంది. కానీ ఏదైనా మంచి కష్టం వచ్చింది అనుకోండి, బాధ వచ్చింది అనుకోండి, తీరని పరిస్థితి వచ్చింది అనుకోండి, మంచి మరణకరమైనటువంటి పరిస్థితి, మంచి కష్టాల్లో బాధలు ఉన్నారనుకోండి, అప్పుడు ప్రార్థన చేసేస్తామండి. దేవా నన్ను కాపాడు నాయన, బ్రతికించి ప్రభువా, సహాయం చేయ ప్రభువా, నాయన అది నాయన ఇది నాయన అని దేవుని దగ్గర కన్నీరు కార్చి అది ఇది అన్నీ ప్రార్థన చేస్తూ ఉంటాయి. అన్నీ ప్రార్థన చేస్తూ ఉంటాయి. అన్ని విధాలుగా ప్రార్థన చేస్తాం. దేవుని వెతికడానికి సిద్ధపడిపోతూ ఉంటాయి. దేవుని వెతికేయడానికి సిద్ధపడిపోతాయి. ఇంకా చాలా సంఘాలను అయితే ఉపవాసాలు ఉండిపోవడం, రకరకాలైనటువంటి పరిస్థితులు చేయబడుతూ ఉంటాయండి. అంటే నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు ఉపవాసం ఉండిపోతే దేవుడు వింటాడు అనుకుంటున్నావా? నువ్వు వాక్యానికి లోబడకుండా, వాక్యం నీ జీవితంలో లేకుండా, దేవుడిని గద్దించినప్పుడు ఆ గద్దింపుకు నువ్వు ఆయన వైపు తిరగకుండా, ఆయన చేయి చాచినప్పుడు నిర్లక్ష్య పెట్టి, ఆయన బోధించినప్పుడు వాక్యాన్ని త్రోసివేసి, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి, నీకు నిజంగా కష్టము, బాధ, అవసరత వచ్చిందని నువ్వు ఉపవాసం ఉండి లేకపోతే కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకుంటున్నారా? వినడండి. దేవుడు ఆలకించడు. దేవుడికి కావాల్సింది నువ్వు చేసే ఉపవాసం కాదు, దేవుడికి కావలసింది ఆయన వైపు నువ్వు తిరగటం. దేవుడికి కావలసింది ఆయన గద్దింపుకి నువ్వు భయపడ్డం. దేవుడికి కావలసింది ఆయన మాటలకి నువ్వు లోపడ్డం దేవుడికి కావాలి. ఆయన వాక్యానికి నువ్వు చెవి యొక్కడం దేవుడికి కావాలి. ఆయన బోధని హృదయంలో భద్రం చేసుకోవడం దేవుడికి కావాలండి. సందర్భాన్ని చూడండి. ఆయన ఎందుకు నీ మాట ఆలకించడం ఒకసారి చూడండి. శ్రద్ధగా వెతికినా సరే ఎందుకు వినడం చూద్దాం. ఒకసారి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 42 నుంచి చదువుతారు. యెహోవా నాతో ఇట్లా నేను అందరూ జాగ్రత్తగా చూడాలండి. చదువుతాం. యుద్ధానికి వెళ్ళొద్దు, నేను మీ మధ్యన ఉండను గనుక వెళ్ళొద్దు. వెళ్ళినా సరే మీ శత్రువులు ఎదుట అంతము చేయకూడదురని వారితో చెప్పుము. చూడండి, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలతో మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, ఎందుకంటే నేను మీతో ఉండను, మీ మధ్యన నేను ఉండను, మీరు యుద్ధానికి వెళ్ళొద్దు. ఒకవేళ నా మాట కాదని మీరు యుద్ధానికి వెళ్తే మీరేం చేయబడతారని చెప్పాడంటే, అక్కడ మీ శత్రువులు ఎదుట హతము చేయబడతారు, మీరు చచ్చిపోతారు, యుద్ధానికి వెళ్ళొద్దని చెప్పాడంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి. 43 చదువుతాడు. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలట మోషే చెప్పినా సరే, దేవుడు చెప్పినా సరే ఏం చేశారో చూడండి. చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరగబడి మూర్ఖులై ఆ మన్యములకు వెళ్ళిరి. దేవుడు ఏం చెప్పాడు? మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, నేను మీ మధ్యలో ఉండను, మీతో ఉండను, మీరు యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఒకవేళ నా మాట కాదని మీరు యుద్ధానికి వెళ్తే, ఇదిగో మీ శత్రువులు ఎదుట మీరు ఏమైపోతారో, హతమైపోతారు, చచ్చిపోతారు, అందరూ జాగ్రత్త అని దేవుడు ముందే చెప్పాడండి.
మోషే ద్వారా దేవుడు తెలియజేశాడు. మోషే పట్టుకొచ్చి ఆ మాటలు ఎవరితో చెప్పాడు? ఇశ్రాయేలీయులతో చెప్పాడు. ఇదిగో దేవుడు యుద్ధానికి వెళ్ళొద్దు అంటున్నాడు, మీరు మానేయండి, వెళ్తే చచ్చిపోతారని చెప్తున్నాడు అని చెప్తే ఇశ్రాయేల్ ప్రజలు అందరూ ఏం చేశారు తెలుసా? ఆ దేవుని మాటకి ఏం చేయలేదటండి, వినలేదటండి దేవుని మాటని. మనం మన జీవితంలో దేవుని మాటను వినేవారిగా ఉన్నామా, వినని వారిగా ఉన్నామా? ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన గద్దిస్తున్నప్పుడు ఆయనకు లోబడే వ్యక్తులుగా ఉన్నామా, ఆయన మాట వినే వ్యక్తులుగా మనం ఉన్నామా, ఆయన వాక్యాన్ని వినలేని వ్యక్తులుగా మనం జీవిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించేయండి. వెనక యెహోవా మాటకి ఏం చేశారట? తిరగబడ్డారు. దేవుడు చెప్పింది ఏంటి? మనం కదా యుద్ధం చేసేది, మనం కదా పోరాడేది, దేవుడేంటి పదండి మనం యుద్ధానికి వెళ్దామని తిరగబడ్డారట. మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళారటండి. మూర్ఖత్వంతో ఏం చేశారు? దేవుడి మాట వినక, దేవునికి లోబడక, దేవుని మాటకు విధేయులవక ఆ మన్యానికి శత్రువుల దగ్గరికి వెళ్ళారట. ఏం జరిగిందో చూడండి, 45 వచ్చింది, 44 వచ్చింది. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్ము తరిమి హోర్మా వరకు షేయులో మిమ్మను హతము చేసిరి. దేవుని మాట వినకుండా ఇదిగోండి ఆ ప్రాంతానికి వీళ్ళు వెళ్ళారు ఇశ్రాయేలీయులు. వాళ్ళందరూ కూడా కందిరేగలకు కమ్మేసి ఏం చేశారో తెలుసా? దొరికినట్టు చంపేశారండి. హతమైపోయారు ఇశ్రాయేల్ ప్రజలు, అనేక మంది చచ్చిపోయారు ఇశ్రాయేల్ ప్రజలు. మరి హోర్మా వరకు, షేయూరు వరకు వారిని ఏం చేశారో తెలుసండి? హతం చేశారట. ఇశ్రాయేలు హతమైపోయారు, అనేక మంది చచ్చిపోయారు ఆ దినాన్ని. 45 వచ్చిన అటు నుంచి వచ్చాక ఏం చేస్తున్నారో చూడండి, అటు నుంచి వచ్చాక ఏం చేస్తున్నారో చూడండి. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏం చేస్తున్నారట? ఏడుస్తున్నారట. ప్రభువా, అనేక మంది చచ్చిపోయారు నాయనా, అనేక మంది హతులైపోయారు. ఇదిగో నా అన్నయ్య చచ్చిపోయాడు, నా తమ్ముడు చచ్చిపోయాడు, నాకు బంధువులు చచ్చిపోయారు, స్నేహితులు చచ్చిపోయారు అని ఏడుస్తున్నారట. దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారట. వాళ్ళకి ఏమొచ్చింది? కష్టం వచ్చింది, అప్పుడు ఏడుస్తున్నారట. బాధ వచ్చింది, అపాయం వచ్చింది, ఏడుస్తున్నారండి. ఏడుస్తుంటే దేవుడు ఏం చేశారో చూడండి ఒకసారి. అయ్యో, అంతమంది చచ్చిపోయారు కదా, అంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కదా, అంతమంది రక్తపు మడుగులో ఉన్నారు కదా. ఆయన దేవుడు అనుకోలేదండి. కింద ఏం చేశాడో చూడండి. ఆయన ఏడవగా యెహోవా మీ మొర్రను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. చూసారండి? మీకు అర్థమైందండి? అంటే నీవు దేవుడి మాటకు వినకుండా, ఆయన గద్దింపుకు లోబడి, ఆయన వైపు తిరగకుండా, ఆయన చేయి చాచినప్పుడు, ఆయన బోధించినప్పుడు ఆయన లక్ష్య పెట్టక తృణీకరించావు అనుకో, నీకు నిజంగా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, నువ్వు సమస్యలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను పట్టించుకోడాలి. అది దేవుని క్యారెక్టర్. అది అర్థమైందండి? ఆయన లక్షణం అది. నువ్వు ఆయనకు లోబడితేనే, ఆయన ప్రేమిస్తేనే, ఆయన మాట విని ఆయన వైపు నువ్వు తిరిగితేనే ఆయన గద్దెస్తాడు ముందుకుంటాను. ఆయన జాగ్రత్త, ఇదిగో లోకంలో పడిపోతున్నావు, జాగ్రత్త, ఇదిగో శోధనలో పడిపోతున్నావు, జాగ్రత్త, ఇదిగో వాక్యానికి దూరం అయిపోతున్నావు, జాగ్రత్త, ఇదిగో భక్తికి దూరం అయిపోతున్నావు, జాగ్రత్త, ఇదిగో నా సన్నిధికి దూరం అయిపోతున్నావు అని వాక్యం ద్వారా చాలాసార్లు గద్దిస్తుంటాడు. వాక్యం ద్వారా చాలాసార్లు గద్దిస్తుంటాడు. కానీ గద్దింపునకు నువ్వు లోపడకపోతే, ఆయన మాట వినకపోతే, ఆయన మాటను తృణీకరిస్తే, ఆయన నిర్లక్ష్యం చేస్తే మాత్రం నిజంగా నీ కష్టం వచ్చేటప్పుడు మాత్రం దేవుడు నిన్ను, నీ మొర్రలో వినడండి, వినడు. ఇక్కడ ఏం జరిగింది? చాలా మంది ముందు చెప్పాడు దేవుడు, మీరు వెళ్ళొద్దు బాబు, యుద్ధానికి వెళ్ళొద్దంటే దేవుని మాటను పక్కన పెట్టేసి ఆయన మాట వినకుండా తిరుగుబాటు చేసి యుద్ధానికి వెళ్ళారంట. ఆ శత్రువులు కందిరేగల్లో కమ్మేశారట. వీళ్ళు కమ్మేసి మొత్తం దొరికినట్టు చంపేశారటండి. చాలా మంది చచ్చిపోయారు, రక్తపు మడుగులో ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళు వచ్చి దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారట. ప్రభువా, ప్రభువా, మమ్మల్ని కాపాడండి, ఆయన మమ్మల్ని రక్షించు ప్రభువా, చాలా మంది చచ్చిపోయారు ప్రభువా, అయ్యో ఈ పరిస్థితి మాకు వస్తుందో మేము అనుకోలేదు నాయన అని ఏడుస్తుంటే దేవుడు ఏం చేశాడో తెలుసండి? యెహోవా మీ మొర్రను విన్నాడా? వినలేదా? వినలేదు. అంటే ఇక్కడ దేవుడు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాడో చెప్పంటారా? ఆయన మాటకి, వాక్యానికి. నువ్వు వాక్యాన్ని విని వాక్యానికి లోబడితే దేవుడు నీ ప్రార్థన వింటాడు. వాక్యాన్ని విని వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే, నీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నువ్వు దేవుని వైపు చేయి చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీకు జవాబిస్తాడు దేవుడు, నీకు సహాయం చేస్తాడు దేవుడు, నిన్ను ఆదుకుంటాడు దేవుడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను బ్రతికిస్తాడు, నీకు సహాయం చేసి ఏ విధంగా అయినా సరే నేను రక్షిస్తాడు ఆయన. అదే కానీ దేవుడు నువ్వు నిన్ను గద్దించినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు,
దేవుడిని నిన్ను బోధ ద్వారా సరిచేయాలనుకున్నప్పుడు ఆయనకు లోబడక, ఆయన గద్దింపు విని ఆయన వైపు తిరగక, ఆయన కొరకు జీవించక, ఆయన వాక్యాన్ని తృణీకరించి ఆయన చేయి చాచినప్పుడు నిర్లక్ష్య పెట్టావా, నీకు నిజంగా కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నీ ప్రార్థన దేవుడు వినడు. నువ్వు శ్రద్ధగా దేవుడిని వెతికినా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? చాలామంది చచ్చిపోయారండి. అప్పుడు ఏం చేస్తారు? ప్రభువా మమ్మల్ని కాపాడని నిండు హృదయంతో ప్రార్థన చేయరా దేవుడికి? శ్రద్ధగా దేవుడిని వెతుకుతారండి. నిజంగా అంత పెద్ద కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాను? కన్నీళ్ళతో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. కన్నీటి ప్రార్థన. ఏం ప్రార్థన చేస్తున్నారండి వాళ్ళు? కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని మాట వినకుండా, వాక్యాన్ని వినకుండా, దేవుని మాట తృణీకరించి, దేవుడు చెప్పినట్టుగా చేయకుండా, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకుంటున్నారు? వినడండి. నువ్వు ఆయన కోసం బ్రతికి, ఆయన కోసం జీవించి, నీకు నిజంగా కష్టం వచ్చినప్పుడు ప్రభువా నాకు సహాయం చేయమని దేవుని అడిగితే ఆయన తన సన్నిధి నీతో కూడా పంపిస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొర్రను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు అని చెప్పారు. దేవుడట వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా వినలేదటండి. ఎంత ప్రార్థన చేసినా లక్ష్య అసలు కనీసం పట్టించుకోలేదట దేవుడు. ఈరోజు ఈ జీవితంలో నువ్వు ఆయన శ్రద్ధగా వెతికితే కనుగొంటావు. కానీ ఆయన శ్రద్ధగా వెతికే ముందు ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వాక్యానికి నువ్వేం చేయాలి? లోబడాలి. ఆయన మాట నువ్వేం చేయాలి? వినే వ్యక్తిగా ఉండాలి. ఆయన గద్దించినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఆయన వైపు తిరిగే వ్యక్తిగా ఉండాలి. ఆయన చేయి చాచినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నిర్లక్ష్య పెట్టే వ్యక్తిగా ఉండకూడదు. ఆయన దగ్గరికి వచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. శ్రద్ధగా వెతికితే, హృదయపూర్వకంగా వెతికితే, నువ్వు జాగ్రత్తగా వెతికితే దేవుణ్ణి ఏం చేస్తావు? కనుగొంటావు. అందుకే సామెతలు మరొకసారి చివరిగా చూడండి ఏమంటున్నారు. అది సామెతల గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. ఈ కష్టం వచ్చినప్పుడట, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యను. అప్పుడు శ్రద్ధగా వెతికితే, ఎప్పుడు ముందేటి కాకుండా, ముందు దేవుని పట్టించుకోకుండా, ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, విశ్వాసం లేకుండా, భక్తి లేకుండా, దేవుని కోసం బ్రతకకుండా, నీకు కష్టం వచ్చింది కదని, నీకు బాధ వచ్చింది కదని, నీకు శ్రమ వచ్చింది కదా, నీకు అవసరం వచ్చింది కదండి, అప్పుడు మోకరించి ప్రార్థన చేసిస్తే, అప్పుడు శ్రద్ధగా దేవుని వెతికిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? శ్రద్ధగా వెతుకుదురు కానీ నేను కనబడను అని చెప్పి, నేను కనబడాలకి, నేను జవాబు ఇవ్వనాలకి, నేను ప్రార్థన వినాలది, నేను వాళ్ళ మొర్రను లక్ష్య పెట్టను అని చూపిస్తాడు. నువ్వు ఒకసారి ఆలోచించి, నువ్వు శ్రద్ధగా ప్రతిరోజు వెతికితే నువ్వు దేవుడు కనుగొంటావు. నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు శ్రద్ధగా వెతికితే మాత్రం దేవుని నీవు కనుగొని, ఆయన కనబడండి, ఆయన నీతో మాట్లాడటం, ఆయన కనుగొలేవు. ఆయన శ్రద్ధగా వెతికినా నువ్వు కనుగొలేవు ఆయన్ని. నీకు అవసరం వచ్చినప్పుడు వెతికితే మాత్రం దేవుణ్ణి కనుగొలేవు. కానీ ప్రతిరోజు దేవుని వెతుకుతుంటే, ప్రతిరోజు ఆయన బలాన్ని చూడాలని, ఆయన ప్రభావాన్ని చూడాలని దేవుని వెతికితే, హృదయపూర్వకంగా వెతికితే, జాగ్రత్తగా వెతికితే, ప్రతిరోజు దేవుని వెతికితే, దినవృత్తాంతం నేర్చుకున్నాము. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ప్రతి నిత్యము ఆయన సన్నిధిని వెతుకు. ఏం చెప్పండి? ప్రతి నిత్యము ఆయన సన్నిధిని అంటే ప్రతిరోజు నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిని వెతకాలి, ప్రార్థన చేయాలి, ప్రతిరోజు వాక్యాన్ని వినాలి, ప్రతిరోజు చదవడం రాకపోతే వాక్యాన్ని వినాలి, చదవడం వస్తే వాక్యాన్ని చదివి జాగ్రత్తగా దేవుడిని వెతకాలి ప్రతిరోజు. అప్పుడు నీ కష్టం వస్తే ప్రభువా నాకు సహాయం చేయండి, ఇమ్మీడియట్గా దేవుడు సహాయం పంపిస్తున్నాడు. ఏటి చేయకుండా, నీలో ప్రార్థన జీవితం లేకుండా, వాక్యాన్ని వినకుండా, దేవుణ్ణి ప్రేమించుకుంటా, ఇవేమి చేయకుండా, నీకు కష్టం వచ్చింది కదా అని మోకరించి కన్నీళ్ళు కాచి ప్రభు సహాయం చేయంటే దేవుడు వినండి. ఈరోజు చాలామంది ఏం చెప్తున్నారో తెలుసా? వాక్యాన్ని తెలియనటువంటి వారు, బైబిల్ సరిగ్గా చదవకుండా వాక్యాన్ని తెలియనటువంటి వారు ఏం చెప్తున్నారో తెలుసా? కష్టం వచ్చిందా? ఉపవాసం. నీకు శ్రమ వచ్చిందా? ఉపవాసం ఉండిపో.
అనారోగ్యం వచ్చిందా, ఉపవాసం ఉండిపో, దేవుడే కార్యం చేస్తామంటున్నారు. తప్పండి, తప్పండి. దేవుడు వినడండి అది. ఆయన మాటకు మించి ఆయన ఏం చేయడు. ఆయన అందుకే రాయించాడండి. నువ్వు ఉపవాసం ఉండకపోయినా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన సన్నిధిని ప్రతి నిత్యము ఏం చేయాలి? నువ్వు వెతకాలి. అది కావాలి దేవుడికి. అప్పుడు నువ్వు ప్రార్థన చేసి, ప్రభా, నువ్వు నార్మల్గా ప్రార్థన చేసిన, ప్రభా ఇదిగో నాయన ఎలాంటి సమస్యతో నేను ఉన్నాను ప్రభా, ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను ప్రభా, ఎలాంటి దుఃఖంలో, ఎలాంటి కష్టంలో నేను ఉన్నాను ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా అని దేవుడి మీద నువ్వు ఆధారపడితే, దేవుడు నీ ప్రార్థన చేస్తే, నీ ప్రార్థన దేవుడు విని దేవుడు నీకు సహాయాన్ని పంపిస్తాడంటే. దానికోసం ప్రత్యేకంగా ఉపవాసం ఉండవలసిన పనేం లేదు. అసలు ఉపవాసానికి ఈ మాటలకు సంబంధం లేదు. అర్థమైందండి? ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయనకు కావాల్సింది ఏంటంటే ఆయన మాటకు లోబడే వారంగా మనం ఉండాలంటే, ఆయన జాగ్రత్తగా వెతికే వారంగా ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని ఏం చేస్తావు? కనుగొంటావు. అప్పుడే దేవుని కనుగొంటావు. కాబట్టి అట్టి విధంగా దేవుని సన్నిధిలో ప్రతి నిత్యం ఆయన సన్నిధిని వెతుకుతూ, ఆయన వేగుని వెతుకుతూ, హృదయపూర్వకంగా వెతుకుతూ, జాగ్రత్తగా వెతికితే, ప్రతిరోజు ఈ పని నువ్వు చేస్తుంటే నీకు నిజంగా సమస్య వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడండి, సహాయం చేస్తాడు. నీకు నిజంగా కష్టం వచ్చినప్పుడు దేవుడు నిన్ను కృప చూపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నేను స్వస్థపరుస్తాడు ఆయన, నేను బాగు చేస్తాడు ఆయన, నీ శ్రమలో నుండి నేను విడిపిస్తాడు ఆయన. ఎందుకంటే ప్రతి నిత్యం ఆయన వెతుకుతున్నావు కనుక ఆయనకు దొరుకుతాడు, ఆయనకి సమీపంగా ఉంటాడు. నన్ను మా మొర్రపెట్టు వారికి, నిజముగా మొర్రపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. నిజంగా మొర్రపెట్టడం అంటే ప్రతిరోజు నువ్వు మొర్రపెట్టడం దేవుడి సన్నిధిలో. నీకు అవసరం వచ్చినప్పుడు మొర్రపెట్టడం నిజమైన మొర్ర కాదు. అర్థమైందండి? తేడా అర్థమైందా? నీకు అవసరం వచ్చినప్పుడే ప్రార్థన, నీకు అవసరం వచ్చినప్పుడే ఏదో చేసుకోవడం అనేటువంటిది కానే కాదు. ఆయన వైపు తిరగాలి, ఆయనకు లోబడాలి, ఆయనకు భయపడాలి. ప్రతి నిత్యము దేవుని సన్నిధిని వెతకాలి. వెతికితే నువ్వు ఇంటిలో సింగల్గా మోకరించి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగితే దేవుడు ఇమ్మీడియట్లుగా నీకు సహాయాన్ని పంపిస్తాడు. నీకు సహాయం చేస్తాడు ఆయన, నీకు తోడుగా ఉంటాడు ఆయన, నిన్ను ఆదుకుంటాడు ఆయన, నిన్ను బలపరుస్తాడు ఆయన, నీకు తన కృపను నీ ఎడల చూపిస్తాడు. కాబట్టి నీకు అవసరం వచ్చినప్పుడు దేవుని దగ్గర శ్రద్ధగా వెతకకుండా ప్రతి నిత్యము ఆయన నువ్వు శ్రద్ధగా వెతికితే దేవుని యొక్క కృప కాపుదల నీతో ఉంటుంది.